ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నవ్యాంధ్రప్రదేశ్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు మరో కొన్ని గంటలు మాత్రమే సమయం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అధికార పార్టీకే ఈరోజు పట్టం కట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నటువంటి సర్వే ఫలితాలు ఈరోజు ఆ పార్టీ నేతల్లో జోష్ నింపింది. కూటమి అభ్యర్థులు గెలుపు కోసం ఇచ్చినట్టు కొన్ని సంస్థల సర్వేలను పెద్దగా ప్రాతిపదిక తీసుకోకపోయినా జాతీయ స్థాయి అదేవిధంగా రీజనల్ రెండు సర్వేలు బ్యారేజ్ చేసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి ఆ సర్వే రిపోర్టులపై వారికి ఏమాత్రం నమ్మకం ఉంది. 2019 సర్వేలతో పోలిస్తే ఈసారి సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అనే సంకేతాలు సర్వే రూపంలో వెలువడడంతో మాత్రం ప్రస్తుతం ఈ విషయంలో మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ కళింగ వైశ్య చైర్మన్ అందవారు సూరిబాబు మనతో ఉన్నారు. చూస్తే 2019లో ఏ సర్వే ఫలితాలు అయితే ఉన్నాయో ఈరోజు 2024 కూడా అవే సర్వే ఫలితాలు, కాకపోతే కొద్దిగా డిజిటల్ వేరియేషన్ ఉన్నాయి. అప్పట్లో ఊహకు అందినటువంటి ఫలితాలు వచ్చినాయి. ఈరోజు ఊహాజనకమైనటువంటి ఫలితాలు సర్వే సంస్థలు ఇచ్చాయనుకోవచ్చు. అందరికీ నమస్కారం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ నిర్మాణం తర్వాత ఇది మూడో ఎలక్షన్ మాకు. 2014 ఎలక్షన్లో మేము 1.7 తేడాతో పర్సంటేజ్తో మేము డిఫీట్ అయ్యాం. 67 సీట్లు వచ్చాయి మాకు, 8 పార్లమెంట్లు వచ్చాయి ఆంధ్రాలో. ఆ రోజు ఓటర్ అనేవాడు డైరెక్ట్గా ఏ పార్టీకి వేసామని చెప్పాడు. 19 ఎలక్షన్ వచ్చినప్పటికల్లా ఓటర్ ఓపెన్గా ఓటు వచ్చి బయటకు వచ్చి వైఎస్ఆర్కి వేసామని ఓపెన్గా ఓటర్ చెప్పాడు. ఈ ఎలక్షన్కి ఓటర్ అనేవాడు చాలా సైలెంట్గా ఉన్నాడు. అంటే ఆ సైలెంట్ ఓటింగ్ని ఎవరిని కిల్ చేయడానికి ఆ పాశుపద అస్త్రాన్ని వినియోగించాడని మనం అనుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి గారి తాలూకా దృఢ సంకల్పం ఏంటంటే ఏవైతే మహిళా సాధికారత కోసం, మహిళల తాలూకా అభివృద్ధి కోసం, మహిళలు వారి బట్టి వారు కాలు మీద నిలబడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మహిళలకే చేశాడు ఆయన. అనేక 5 ఇయర్స్ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఈ 2,64,000 కోట్లు కూడా ఆయన మహిళలకే ఆల్మోస్ట్ డైరెక్ట్ అకౌంట్లో వేశారు. ఆ మహిళల్లో టీడీపీకి సంబంధించిన మహిళలు కూడా లేకపోలేదు కదా. అందుకే మేము 58% లెక్కేస్తున్నాం. టోటల్ పోలింగ్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళలు 58% వేస్తున్నాం, పురుషుల్లో 48% వేస్తున్నాం. ఈరోజు మాకున్నటువంటి భారతదేశంలో ఓట్ షేర్లో మేము 0.5% టీడీపీ కన్నా ఎక్స్ట్రా ఉన్నాం. భారతదేశంలో ఓట్ షేరు ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేస్తే అందులో 5.5% ఉన్నాం. జనసేనలు కలిస్తేనే 5.5% ఓటు షేర్ ఉన్నాం. ఇక్కడ పురుషులు వచ్చినప్పటికల్లా 52% టీడీపీకి వేసినట్టు భావిస్తున్నాం. మేము 48% వైఎస్ఆర్ వేసి భావిస్తున్నాం. ఈ భావనలో మేము ఓవరాల్ పొజిషన్లో 49 చిల్లర ఓట్లతో మా ప్రభుత్వం ఏర్పడుతుందని మేము భావించాం. సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలు కూడాను మీ ఊహకు అందినటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడాను యువత కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులేలేదు కాబట్టి ఇంటలెక్చువల్స్ అందరూ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మక్కువ చూపకపోవడంతోనే పోలింగ్ శాతం పెరిగింది అన్నటువంటి వాదన వినిపిస్తుంది. నాయుడు గారు 2019 వచ్చినప్పటికల్లా ఈ ఉద్యోగస్తుల ఓట్లు 2,60,000 నాకు తెలిసిన నాకున్న స్టాటిక్స్. ఈరోజు అది బాగా జగన్మోహన్ రెడ్డి తర్వాత సచివాలయ ఉద్యోగ వ్యవస్థ పెరగడం కానీ, ఈ మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు, ఎడ్యుకేషన్ అన్ని డిపార్ట్మెంట్ పోస్టులు వేసిన తర్వాత ఆ ఓటు సుమారు 5 లక్షల చిల్లర అయింది. అన్ని ఓట్లు కూడా మాకు వ్యతిరేకంగా వేస్తారంటే మేము ఎలా అది విశ్వసిస్తాం? సో పర్సంటేజ్ ఎడ్జ్ అది 55-60 మధ్యలో ఎడ్జ్ మాత్రం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఓటేసారని మాత్రం అభిప్రాయం నాకు వ్యక్తిగతంగా ఉంది. వైనాట్ 175 నిదానంతో ఎన్నికల్లో దిన జగన్మోహన్ రెడ్డి దేశం మొత్తం కూడాను ఆంధ్ర వైపు చూసే ఫలితాలు వెలువడున్నాయని చెప్తున్నారు. సర్వే సంస్థలు చూస్తే కనుక ఏ 1-2 తప్ప 150+ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 100 నుండి మ్యాజిక్ ఫిగర్ అంటే ఈ సర్వే అంటే వైనాట్ 175 ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయా ఈ సర్వే ఫలితాలు? ఇప్పుడు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతారనేది అది ఓపెన్గా అందరూ చెప్తున్నారు, యాక్సెప్ట్ చేయాలి. ఏ సంస్థ కూడా అతను ప్రధానమంత్రి అవడం, మల్లికార్జున ఖార్గే గారే మేము 295 కూటమి వస్తాను ఆయన ఒకటి చెప్తాడు తప్ప ఏ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమిగా చెప్పడం లేదు. ప్రధానమంత్రి గారు కూడా 370 వస్తాయి ఇండివిజువల్గా, కూటమితో 400 వస్తాయని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు.
370 ఏంటి, వారు కాశ్మీర్లో 370 ఆర్టికల్ వచ్చేసాం కాబట్టి దాన్ని న్యూమరాజికల్ లింక్ చేసి ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 370 అన్నారు ప్రధానమంత్రి. నా అభిప్రాయం. మరి ఆ 370 వస్తాయి బీజేపీకి. ఈరోజు మల్లికార్జున ఖార్గే ఒక ఎవరి పార్టీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ 154, 155 వస్తాయి. ఆయన కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఒక నాయకుడు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది కదా. ఆయన 2019 ఎలక్షన్లో మేము అందరం కలిసినప్పుడు, ధర్మ ప్రసాద్ అందరం కలిసినప్పుడు, నిష్కర్త కలిసినప్పుడు 119 లేదు ప్రసాద్ అన్న 140 దాటి వస్తాయని చెప్పారు. 151 వచ్చాయి. కాబట్టి ఈసారి కూడా మాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వెనక నాయకుల్లో, కార్యకర్తల్లో నమ్మకాన్ని నింపేందుకు ఆయన చేసినటువంటి ఆ ప్రకటన అనుకోవచ్చు. ఇప్పుడు ఇప్పటిదాకా ఈ రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీ ఇంటికి మంచి జరిగిందంటే ఓటేయమన్న ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నారా ఈ రాష్ట్రం, దేశంలో కానీ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. మీకు మంచి జరిగితే ఓటేయమన్నాడు ఏ ముఖ్యమంత్రి అలా చెప్పాడండి? నేరుగా ఓటర్లని ఆయన కనెక్ట్ అయ్యారే తప్ప కనుక ఎవరైతే ఓటర్లని ఓటేయించేందుకున్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు ప్రమేయం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి వర్సెస్ ఓటర్ మధ్యనే ఇటువంటి పోకడ సాగిందని అనుకోవచ్చు ఈ 2024 సార్. కేడర్ అంటారు. కేడర్ ఎన్ని పోస్టులు ఆయన ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని వ్యవస్థలో. నా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం, 2 మంత్రులు ఇచ్చాడు, ఒక స్పీకర్ ఇచ్చాడు, రాజ్యాంగబద్ధంగా లోకల్ బాడీ సమస్యలు 4 ఎమ్మెల్సీలు ఇచ్చాడు. పదవులు ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. పదవులు ఫ్రీ హ్యాండ్ గౌరవం తెచ్చుకో. ఫ్రీ హ్యాండ్ అంటే ఏముంటుందండి? ఫ్రీ హ్యాండ్ జిల్లా పరిషత్ మీటింగ్ పెట్టి జిల్లా పరిషత్ ఫండ్స్ ఇచ్చింది. జిల్లా పరిషత్ మున్సిపాలిటీ పనిచేయాలి. 60 మంది కార్పొరేషన్ డైరెక్టర్లు ఈ జిల్లా నుంచి ఉన్నారు నాయుడు గారు. 60 మంది కార్పొరేషన్. ఏ రోజైనా ఏ ప్రభుత్వంలోనే కుర్చీ లేని కార్పొరేషన్ డైరెక్టర్ దేనికి సార్? ఇప్పుడు మా కార్పొరేషన్ ఉంది, కలింగవయసు కార్పొరేషను. మాకేం చెప్పాడైనా సంక్షేమ పథకం పేదవాడికి అరుడైన కలింగవయసుకు అందుతుందో చూడమన్నాడు. ఏ సచివాలయంకి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా ఏవో 95% అందుతున్నాయి కార్యక్రమాలు. ఎవరితో ఒకటి ఆతకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారితో, సచివాలయం ఎంప్లాయీస్ తోటి అడ్మినిస్ట్రేటర్తో మాట్లాడి క్లియర్ చేస్తున్నాం. ఒకవేళ టెక్నికల్ GST ఉండో, ఇన్కమ్ ట్యాక్స్ పే ఉండో, లేకపోతే కారు ఉండో, పెద్ద ఇల్లు ఉంటే అవ్వదు. అది టెక్నికల్ కష్టం. అర్హులైన ప్రతి ఒక్కరికి కలింగవయసుకు కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో సంక్షేమం అందింది నాయుడు గారు. పాలనా వ్యవస్థని ప్రజలకు అతి చేరువ చేసేందుకు చేసినట్టు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుండి పదవులు అలకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడాను ఆ 2 వ్యవస్థలు ప్రజల్లో మేము మీ నాయకులను చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసే నాయుడు గారు. గతంలో పెన్షన్ కావాలన్నా, ఒక స్కాలర్షిప్ కావాలన్నా, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, పట్ట కావాలన్నా దేహి 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 అని అడిగే పరిస్థితి సార్. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాడు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ప్రాంతం చూడలేదు. గొప్ప ముఖ్యమంత్రి. ఎవరికి దేహి అనకంట వాడికి అర్హత ఉంటే సంక్షేమం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రతి లీడర్ కూడా ఐడెంటిఫికేషన్ కావాలి, ప్రతి లీడర్ కూడా తన ద్వారా అవ్వాలని కూడా తప్పులేదు. అతను ఆ పాలసీని ముఖ్యమంత్రి గారు మార్చారు. దాన్ని నువ్వు స్వాగతించాలా. నువ్వు అందరినీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి నువ్వు చెడ్డ పనే ఉంది. ఈరోజు అర్హుల పెట్టుబడి రావడం వల్ల నీ నాయకత్వం నీ విలేజ్లో పెరిగింది. అందుకే మున్సిపాలిటీలు కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్లు, కార్పొరేషన్లు అన్నీ మాకు వచ్చాయి కదా. ఏ పర్సంటేజ్లు వచ్చాయి చూడండి. ఇవన్నీ విప్లవాత్మకమైనటువంటి వికేంద్రీకరణ. అంతలా సైన్యం ఉన్నా కూడా ఈరోజు ఆ సైన్యం చేతిలో ఆయుధాలు లేనటువంటి సైనికులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు. సైనికులు అంటే సార్ బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇంతమంది జగన్మోహన్ ఒంటరి చేసి యుద్ధం చేశారే. ఇంతమంది యుద్ధం చేస్తున్నా ఈరోజు ఆయన నిలబడి సింహంలాగా యుద్ధం చేశాడంటే గొప్ప నాయకుడు నాయుడు గారు. గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో అలాంటి నాయకత్వం అంత హీరో దాతుడు ఎవడున్నాడండి ఈ రాష్ట్రంలో? ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వేలతో రెండవసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబోతున్నాడు. 9వ తేదీన విశాఖపట్నం వేదిక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు అవుతున్నాయి అన్నటువంటి అవి వాస్తవాలేనా? నాయుడు గారు మనకి టీవీలో టైం చాలదు కానీ ఒక గ్రామంలో వర్షాలు లేవని వర్షం యజ్ఞం చేస్తున్నారు. పూర్ణావతి రోజు నాడు గ్రామస్తులందరూ ఆ యజ్ఞం పూర్ణావతి వర్షం పడుతుందని వచ్చారు. కానీ ఒక అమ్మాయి ఒక గొడుగు తీసుకొని వచ్చిందట.
అందరు నవ్వారట అమ్మాయికి. ఏంటి నువ్వు గొడుగు తెచ్చావు వర్షం తెస్తుంటే, మా గ్రామంలో పెద్దవాళ్ళందరూ పురోహితులు యజ్ఞం చేశారు, వర్షం పడుతున్న నమ్మకం నాకుందని కొడుతు. అమ్మాయి చెప్పినట్టే వర్షం పడింది. ఆ నమ్మకం ఏంటి, ఆ పిల్లకున్న నమ్మకం అనమాట. వర్షం పడుతుంది, యజ్ఞం పెద్దవాళ్ళు చేశారు, పూర్ణావతులు వర్షం పడుతుంది నమ్మకం. ఆ నమ్మకంతో అమ్మాయి గొడుగు తెచ్చింది. ఒక నమ్మకం అనేది గొప్పది అన్నిటికన్నా. నాయకులు మాత్రమే ఈరోజు నమ్మకంలో ఉన్నారు తప్ప కానీ మిగతా వారందరూ కూడా అపనమ్మకంతో పూర్తిగా శిబిరాలన్నీ కూడా వెలవెలిపోయి నాయకులు ఎవరు అందుబాటులో లేనట్టు పరిస్థితి. మాకు రాష్ట్రంలో పెద్ద లీడర్స్ పెద్దిరెడ్డి గారు, సజ్జల గారు, విజయసాయి గారు, సుబ్బారెడ్డి గారు, ఇంతమంది కూడా మీరు చూడడం లేదా? మా ఏర్పాట్ల సంబంధించి కానీ మా కాన్ఫిడెన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏర్పాట్ల ప్రక్రియ ఒకవేళ కనుక మీకు డిజిట్ వచ్చి రేపు సర్వే సంస్థలు ఆధారంగా వచ్చినాకుంటే అధికారులు చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో అంటే ఎద్దు తిలక ముందు గంట తుళ్ళు వచ్చినటువంటి పరిస్థితులు పరిణామాలు ఈరోజు పార్టీ పరంగా ఏర్పాట్లు చేసుకోవడానికున్నటువంటి ఆ ఆతృతను ఏమంటారు? నమ్మకం సార్, ఒక నమ్మకం. ఎగ్జామ్స్లో రాసాం, 100% పాస్ అవుతాం నమ్మకం మాకు. ఆల్ టికెట్ తీసుకున్నారే పాస్ అవుతాం నమ్మకం. రిజల్ట్ రాకముందే ఫలితాల్లో మేము సక్సెస్ అవుతాం నమ్మకం. ఆ ఫలితాల నమ్మకమే ఈరోజు ఈ సంబంధించిన ఏర్పాట్లు. ఎవరు చెప్తారు సార్ జూన్ 9 ప్రమాణ స్వీకారం అని? చంద్రబాబు నాయుడు 2019లో చెప్పారు 20-30 సీట్లు కూడా వైఎస్ఆర్ రావని. ఏమైంది? ఇంక ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్మకం ఎప్పుడు వంపాదని. ప్రజలకు సేవ చేసాం, ప్రజలకు అన్ని కార్యక్రమాలు ఇచ్చాం, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నాం. నేను చనిపోతే తండ్రి పక్కన నా ఫోటో ఉంటుందని అన్న నాయకుడు, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని కోరుకున్న నాయకుడు ఎవరున్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్ నుండి ఈ రోజు వరకు ఉన్నారు, 3వ ఎన్నిక చూస్తున్నారు. ఈసారి సర్వే సంస్థలతో ఉన్నటువంటి ఆ ఫలితాల ఆధారంగా మీరు ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు? అది కాదు నాయుడు గారు, నేను నిన్నంతా ఎగ్జిట్ పోల్స్ చూశాను టీవీలో. నేను ఒక్కొక్క టీవీలో ఒక్కొక్కలాగా వస్తుంది. అనుకూలమైన టీవీలు అనుకూలంగా వాలిస్తున్నారు, మాకు అనుకూలంగా ఉన్న టీవీలు మాకు అనుకూలంగా ఇస్తున్నాయి. రేపు ఉదయం ఏ టీవీ ఏ సర్వే ఇచ్చినా రేపు ఉదయం రిజల్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మస్తాన్ గారి సర్వే గొప్ప అందరూ నమ్మే సర్వే అది మాకు పార్టీకి ఇచ్చింది. రేపు ఉదయం కడప ఎంపీకి డిపాజిట్లు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. రేపు ఉదయం వస్తాయి కదా, ఆయనకు గతంలో చెప్పింది గౌరవ పెడతారు కదా. ఎవరైతే సర్వే తప్పు సర్వే చెప్పి టీడీపీ సర్వే వస్తే చెప్పారు అనుకోండి, టీడీపీ రాలేదనుకోండి, యాక్సెప్ట్ చేసే ఆ నేచర్ రావాలి ఆ సర్వే సంస్థలకి. ఇప్పుడు ఇన్ని సంస్థలు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, నీ నమ్మకం ఎక్కడ? నీ నమ్మకాన్ని మీరు మీ క్రెడిబిలిటీ పోతుంది కదా. కాబట్టి సర్వే అనేది ఉదాహరణకి అందరూ వేల సంఖ్యలో వచ్చాయని చెప్పారు. మస్తాన్ గారు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ ఆయన లెక్కేశాడు ఓటింగ్ గట ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి 3 లక్షల వెహికల్ వచ్చాయన్నాడు ఆయన. మనం 30 లక్షలు వచ్చాయి, 50 లక్షలు వచ్చాయి. ఆయన ఒక శాస్త్రీయంగా ఆయన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెచ్చాడు. ఎలాగా టోల్గేట్ల దగ్గర పెట్టాడు మనుషుల్ని, టోల్గేట్ ఇన్ఫర్మేషన్ తెచ్చాడు మనకు తెలియదు. కానీ అతను వేసింది 3 లక్షలు చెప్పాడు. అతను ఏం చెప్పాడు? ఎంప్లాయీస్ ఓటు వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా పడింది, తెలుగుదేశంకి కూటమికి పడింది అన్నాడు. వచ్చిన ఓటర్స్లో మేజర్ పర్సంటేజ్ కూటమి పడిందని చెప్పాడు. ఆయన చెప్పారు. మరి అక్కడ అతను నిజం చెప్పాడు అక్కడ, మరి ఎందుకు ఇక్కడ నిజం చెప్పడా? అంటే ఆయనకు అనుకూలమైన నిజం చెప్పినట్టు ఇక్కడ చెప్పడం, అనుకూలంగా చెప్పడం నిజం కానట్ట. అదేం కాదు నాయుడు గారు, మేము ఇవన్నీ కాదండి. మా నాయకుడి తాలూకు నమ్మకాన్ని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. డెఫినెట్గా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తాను మేము తెలియజేస్తాం. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఆయా ఏజెన్సీలు ఇచ్చిన ఫలితాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పెరగడం కూడాను ఈరోజు అధికార పార్టీకి కలిసి వచ్చింది. 3వసారి ఎన్నికల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 2వసారి ప్రమాణ స్వీకారం చేసే ప్రక్రియకి ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నామంటే మా నాయకుడికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మాలో కూడాను ఉంది. కాబట్టి ఈరోజు సర్వే సంస్థలన్నీ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చేటటువంటి మ్యాజిక్ ఫిగర్స్ ఇచ్చాయి. వారు అనుకున్నటువంటి ఫిగర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు కౌంటింగ్ ప్రక్రియ తర్వాత అవి రావడం తథ్యం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం తాము కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఈరోజు నిజం కాబోతుందన్న ఉద్దేశాన్ని సూర్యబాబు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.